మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. ఉత్తరాంధ్ర పెద్ద మనిషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా ఉన్నారు. పూసపాటి వంశం గురించి మాట్లాడకపోతే ఉత్తరాంధ్ర చరిత్ర కూడా పరిసమాప్తం అయినట్టు కాదు. సో అలాంటి వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించి మంత్రిగా అనేక సంవత్సరాలు సేవలు అందించి, అలానే ఎంపీగా, కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించినటువంటి వ్యక్తి ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అంటే, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాల్లో పూసపాటి వంశానికి చెందినటువంటి మాన్సా ట్రస్ట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ ట్రస్ట్ వారి వ్యక్తిగత ఆస్తిగా ఉపయోగించుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. చివరికి కోర్టుల పరిధిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొట్టివేసిన నేపథ్యంలో మళ్ళీ అనువంశిక ధర్మకర్తగా మాన్సా ట్రస్ట్ బాధ్యతల్ని అశోక్ గజపతిరాజు గారు చేపట్టారు. ఆయన తర్వాతి తరంలో ఎవరు వస్తారనే దానికంటే కూడా ముందు ఆయన నిర్వహిస్తున్నటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశంసించి తీరాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యూసిటీ అంటే ఏవియేషన్ ఎడ్యూసిటీకి సంబంధించినటువంటి ఒక కీలక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం జరిగినటువంటి విధానం ఏంటంటే, అశోక్ గజపతిరాజు గారికి చెందినటువంటి మాన్సా ట్రస్ట్, జిఎంఆర్ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఇక కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, అసెంబ్లీ స్పీకరు, మరొక ప్రజాప్రతినిధులు ఇద్దరు, ఇక్కడ అదితి గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారు కుమార్తె, ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే, అలానే గంటా శ్రీనివాసరావు గారు ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే. సో వీళ్ళు సమక్షంలో జరిగింది. దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఎడ్యూసిటీ మొత్తం వైశాల్యం 160 ఎకరాల భూమిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఏవియేషన్ యూనివర్సిటీస్, డిఫెన్స్ రంగానికి చెందినటువంటి ప్రముఖ సంస్థలను ఇక్కడ ఇన్వైట్ చేసి ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ సెంట్రిక్గా ఏవియేషన్ ఇన్స్టిట్యూట్స్ని రన్ చేయాలని చెప్పారు. అందుకనే ఏవియేషన్ ఎడ్యూసిటీ, ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ ఎడ్యూసిటీ అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు దానికి పేరు కూడా జిఎంఆర్ మాన్సాస్ అనేటువంటి పేరుని యాడ్ చేశారు. జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ఎందుకు యాడ్ చేశారంటే, అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మాన్సాస్ ట్రస్ట్ 136 ఎకరాల భూమిని, ఇది 136 ఎకరాల భూమి అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది మొత్తం 160 ఎకరాలు, అందులో 136 ఎకరాల భూమిని మాన్సాస్ ట్రస్టే ఇస్తుంది అనమాట. వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తున్న దానికి అతి సమీపంలో ఉన్నటువంటి భూమి. భవిష్యత్తులో దాని విలువ 100 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి భూమిని 136 ఎకరాల భూమిని దీనికి ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ప్రభుత్వ కార్యకలాపాలు, అలానే విజయనగరం జిల్లాలో వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది, అనేక విద్యా సంస్థలు, ఇప్పుడు కూడా విజయనగరం మహారాజా కాలేజ్ గురించి చెప్పుకునే వాళ్ళు ఉండరు. సో అనేక విద్యా సంస్థలకి ఈ మాన్సాస్ ట్రస్ట్ ఎంతో సేవ చేసినటువంటిది. దశాబ్దాలుగా, దాదాపు శతాబ్దం కాలంగా పూసపాటి వంశం అక్కడ సేవలు అందిస్తుంటే, దశాబ్దాలుగా మాన్సాస్ ట్రస్ట్ అక్కడ పనిచేస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఇప్పుడు ఉత్తరాంధ్ర పెద్ద మనిషి అశోక్ గజపతిరాజు గారు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి ఏరోస్పేస్ ఎడ్యూసిటీని నిర్మించడానికి కావాల్సినటువంటి భూముల్ని ఆయన దారాదత్తం చేశారు ప్రభుత్వానికి. దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అలానే ఈ ఎడ్యూసిటీ వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలకి అనుగుణంగా ఈ ఎడ్యూసిటీ అంటే 2035 నాటికి దాదాపు 3 రెట్లు పైగా ప్రయాణ సౌలభ్యం పెరగాలి, 300 ఎయిర్పోర్ట్లు అందుబాటులోకి రావాలని ఒక ప్రణాళికను రెడీ చేసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏవియేషన్ పాలసీకి అనుగుణంగా ఏవియేషన్ ఎడ్యూసిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం ద్వారా ఒక గ్లోబల్ సెంట్రిక్గా సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉన్నటువంటి భూములు మాన్సాస్ ట్రస్ట్కి చెందినవని చెప్పి తెలిసిన తర్వాత నేరుగా ఆయనను సంప్రదించినప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వం నుంచి పరిహారం రూపంలో కానీ, సేకరణకి ఇచ్చేటువంటి చట్టాలను ఉపయోగించుకున్నా కానీ దానికి పరిహారం దక్కే అవకాశం ఉంది. కానీ విద్యారంగం, విద్యకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికైనా కానీ మాన్సాస్ ట్రస్ట్ ముందుంటుందని మొదటి నుంచి చెప్తారు. సో దానికి తగ్గట్టుగానే 136 ఎకరాల భూమిని అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మాన్సాస్ ట్రస్ట్ దారాదత్తం చేసింది. అంటే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. నిజంగా ఉత్తరాంధ్ర పెద్ద మనిషి, నిఖార్స్ అయినటువంటి రాచగుండె అని చెప్పదగినటువంటి వ్యక్తిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం పరిగణించాల్సి వస్తుంది. భవిష్యత్ తరాల్లో
మోడర్న్ ఎడ్యుకేషన్లో, ఏవియేషన్, ఏరోస్పేస్ టెక్నాలజీస్లో ఇక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. ఇది ప్రపంచానికే కేంద్రంగా మారబోతుంది. జిఎంఆర్ మాన్సాస్ ఏరోస్పేస్ ఎడ్యూ సిటీ.